మీరు కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 2 లేదా 3 టేబుల్ స్పూన్లు. మీరు ఆవపిండి ఎక్కువగా వేయాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అన్నీ వేసి దోరగా వేయించేసి చల్లారిన తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టేయండి. పచ్చళ్ళు చేసేటప్పుడు చేయకూడని మొదటి తప్పు ఏంటో తెలుసా? వేసే వస్తువుల్లో కానీ మన చేతులు కానీ తడిగా ఉంచుకోవడం. మీరు కరివేపాకు, కొత్తిమీర పచ్చడిలో వేయాలి అనుకుంటే వాటిని కడిగి ఓ గంట ముందే గాలికి ఆరబెట్టుకోవాలి. లేదా కడిగిన తర్వాత ఇలా ఓ గుడ్డలో వేసుకుని తేమ పోయేలా అద్దుకుని కొంచెం సేపు గాలికి ఆరబెట్టేసుకోవాలి. పన్నెండు లేదా 15 మీడియం సైజు నిమ్మకాయల్ని రసం తీసి పక్కన పెట్టేసుకుందాం. నేను తీసుకున్నవి చాలా పెద్ద రొయ్యలు, సముద్రంలోని రొయ్యలు. అందుకే వాటిని ముక్కలు ముక్కలుగా కోసి పక్కన పెడుతున్నాను. చిన్న రొయ్యల్లో మనం మట్టి శుభ్రం చేయడం కష్టంగా ఉంటుంది. కాబట్టి పెద్ద రొయ్యల్ని శుభ్రంగా మట్టి వ్యర్థం మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెడుతున్నాను. తినేటప్పుడు కూడా మనం ఓ ముక్క తిన్నామనే తృప్తి వస్తుంది. ఇవి చిన్న రొయ్యల్లాగా గట్టిగా కూడా అవ్వవు, తినడానికి చాలా బాగుంటాయి. ఓ కడాయి తీసుకుని అందులో 600 నుంచి 750 ml వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెంగా కోసిన రొయ్యల్ని చక్కగా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. రొయ్యలు వేయించేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి వేయించండి. నేను వాడింది మిల్లులో పట్టించిన వేరుశనగ నూనె కాబట్టి వేయించేటప్పుడు నురగ పొంగుతూ వస్తుంది. కొన్ని చింతపండు రెబ్బలు వేస్తే నురగ అంతగా పొంగదు. రొయ్యలు బాగా వేగిపోవాల్సిన అవసరం కూడా లేదు. బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేయించిన నూనె ఇలా వేస్ట్ చేసేసి అందులో వేస్ట్ని పక్కన పెట్టేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. ఇది సుమారుగా 150 గ్రాములు ఉంటుంది, లేదా ఓ 6 టేబుల్ స్పూన్లు అనుకోండి. చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పప్పుల నూనె కాబట్టి ఖచ్చితంగా నురగ పొంగుతుంది, కంగారు పడాల్సిన పని లేదు. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేద్దాం. కొంచెం సేపు వేయించిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి వాటిలో పచ్చిపోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 6 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే 150 గ్రాముల పచ్చికారం, మనం చేసిన మెంతులు, జీలకర్ర, ఆవాల పిండి ఓ 2 లేదా 3 టేబుల్ స్పూన్లతో మసాలా వేసేయాలి. మొత్తం ఓ నిమిషం పాటు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేయించిన రొయ్యలు కూడా వేసి మొత్తం కలిపి మంట ఆపేసి గాలికి చల్లారనివ్వాలి.
మొత్తం చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసి కలిపేసి కనీసం 48 గంటల పాటు పచ్చడిని ఊరనివ్వాలి. అప్పుడే పచ్చడి తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. రొయ్యలు కూడా బాగా మాగి రుచి అయితే అదిరిపోతుంది. పచ్చడి నిల్వ చేసేటప్పుడు అంచుల్లో ఇలా శుభ్రం చేసుకోండి, లేదంటే బూజు పట్టేస్తుంది. అంతేకాకుండా మనం పచ్చడి వేసిన జాడీలో నూనె పైకి వచ్చేలా ఉండాలి. అలా కాకుండా నూనె సరిపడా వేయకపోతే పచ్చడి బూజు వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో నూనె పచ్చడి మునిగే వరకు ఉండాలి. నూనె సరిపోకపోతే కొంచెం నూనె వేడి చేసి వేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో అయితే కలుద్దాం. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.